ఇక అలాగే అమ్మవారి మరో రూపం శ్రీ దుర్గాదేవి. దుర్గాదేవి రూపం ఆ రోజు అవతారం ఎలా ఉంటుంది, అలాగే అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి గురుగారు? అమ్మ దుర్గాదేవి మనకు చాలా చోట్ల మామూలుగా మనకైనా సరస్వతి ఆలయాలు కానివ్వండి, చండీ ఆలయాలు కానివ్వండి చాలా తక్కువ ఉన్నప్పటికీ దుర్గాదేవి యొక్క ఆలయాలు అధిక మొత్తంలో ఉంటాయి. ఎక్కడ పోయినా మనకు ఇప్పుడు ఈ జనరేషన్లో ఏంటంటే ప్రతి గల్లీకో దుర్గాదేవి ఉంటుంది. ప్రతి కాలనీలో కూడా ఒక దుర్గా అమ్మవారి విగ్రహం పెట్టుకుంటారు. చాలు ఒక 5 కాలనీ తిరిగామంటే 2 గుళ్ళు ఉంటాయి దుర్గా అమ్మవారి. ఈ యొక్క దుర్గా అమ్మవారిని పూజించుకోవడం వల్ల ఏమో దుర్గా అంటే దుమ్ దుర్గాయ నమః, దురిత సంహారిణి, దురుగుణాలను తీసే తల్లి దుర్గాదేవి. ఈ యొక్క దుర్గా అమ్మవారికి ఎరుపు రంగు చీర ధరించుకొని చింతపండు పులిహోర, అమ్మవారికి ఇష్టంగా చింతపండు పులిహోర, ఎరుపు రంగు చీర ముఖ్యంగా. తర్వాత నైవేద్యం ఇంకా మీరు ఏమైనా పెట్టుకున్నా సమర్పణ చేసుకున్న అమ్మవారేం వద్దని చెప్పదు, నైవేద్యంగా సమర్పణ చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క దుర్గా అమ్మవారిని పూజించడం వల్ల ఏమో దుర్గుణాలు, దుర్గే హరతి, దుర్గుణాలు, ఈ యొక్క దుర్గుణాలు మొత్తం కూడా తీసేసి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం, ఈ యొక్క అమ్మవారిని పూజించడం వల్ల ఏమవుతుందంటే శత్రు సంహారం జరుగుతుంది. అదేవిధంగా దుర్గుణాలన్నీ కూడా దూరం చేస్తుంది అమ్మవారు. మనం అందుకే దుర్గాష్టమి అని చెప్పేసి అనుకుంటాం. అష్టమి రోజు అయినంత మట్టుకు ప్రతి చోట కూడా ఈ అష్టమి రోజే దుర్గమ్మవారు పూజ చేసుకుంటాం మనము. ఈమె ఆరాధన చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దుర్గమ్మ ఆరాధన చేసుకోవడం వల్ల సకల సుఖాలు కలుగుతాయి. అదేవిధంగా దుర్గుణాలు దూరం చేస్తుంది. దురిత సంహారిణి, జయదుర్గే, హరదుర్గే, శివదుర్గే, జయ దుర్గే అంటావు. అంటే ఈ యొక్క దుర్గమ్మను పూజించడం వల్ల ఏమవుతుందంటే సకల సుఖాలు కలుగుతాయి, అన్నిట్లో జయం చేకూరుతుంది, శత్రు సంహారం జరుగుతుంది. దాంతోపాటుగా మన దుర్గుణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దూరం చేసే అమ్మవారు దుర్గామాత. అందుకే దుర్గామాత ఎలా ఉంటారంటే ఆ త్రిమూర్తుల యొక్క శక్తిని కూలి ఉంటారు. దుర్గామాత అంటేనే 3 మూర్తులు. త్రిమూర్తులు అంటే ఎవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. ఈ 3 శక్తులు ఏవైతే ఉన్నాయో ఈ 3 యొక్క తేజస్సు నుంచి ఉద్భవించిన మాత దుర్గామాత. ఈ 3కి ఎలా అంటే శక్తులు ఉన్నాయో అన్ని శక్తులు ఈ దుర్గామాతకు ఒక్క మాతకు మాత్రమే ఉంటాయి. అందుకే అమ్మవారి చేతిలో ఈ 3 ఆయుధాలు ఉంటాయి. వీటితో పాటుగా ధనుర్బాణాలు కూడా ఉంటాయి. మళ్ళీ అమ్మవారికి ధనుర్బాణాలు, గద, చక్రము, త్రిశూలము, ఖడ్గము, అండ్ మళ్ళీ దాంతోపాటుగా మళ్ళీ ఏముంటుంది, కొన్ని చోట్లలో అమ్మవారు దర్శనం ఇచ్చేటప్పుడు ఇంద్రుడి యొక్క వజ్రాయుధాన్ని కూడా పట్టుకొని అమ్మవారు దర్శనం ఇస్తూ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే అన్నీ కూడా నా నుంచే వచ్చాయి, అన్నీ మళ్ళీ నాలోకే వెళ్తాయి అని చెప్పే అవతారమే దుర్గా అవతారము. ఎవరైతే ఈ యొక్క అమ్మవారిని పూజించుకొని అమ్మవారికి ముఖ్యంగా దుర్గమ్మకి ఏంటంటే నిమ్మకాయలు చాలా ఇష్టం అమ్మవారికి దుర్గామాత ఉన్న రోజు ఖచ్చితంగా నిమ్మకాయల దండ వేయాల్సిందే. నిమ్మకాయల దండ వేసి ఆ యొక్క నిమ్మకాయ దండల నుంచి ఆ అమ్మవారి అలంకరణ అయిన తర్వాత పూజ అనంతరము ఆ దండల నుంచి తలా ఒక నిమ్మకాయ తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టుకున్నా, లేదంటే అమ్మవారి కాళ్ళ దగ్గర పెట్టి నిమ్మకాయ తీసుకువెళ్ళి మనము ఇంట్లో పెట్టి పూజించుకున్నా, లేదా గుంబానికి కట్టినా ఎలాంటి దుష్టశక్తులు అనేటివి కూడా మీ ఇంటి దగ్గరికి రానే రావు, సకల సుఖాలు కలగజేస్తుంది. కాబట్టి దుర్గాష్టమి రోజు అందరూ కూడా నేను చెప్పిన విధంగా ఆ యొక్క నిమ్మకాయలతో అమ్మవారికి ఆరాధన చేసి ఆ నిమ్మకాయని కనుక మీరు ఇంట్లో కట్టుకున్నట్టయితే మీ దగ్గరికి ఎలాంటి దుశ్శక్తులు రాకుండా బయటనే అడ్డుకట్ట వేస్తుంది, సకల సుఖాలు కలగజేస్తుంది, అన్ని విధాలా కూడా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. ఇక అలాగే చివరి రోజు 9వ రోజు శ్రీ మహిషాసుర అమ్మవారు. ఈ అమ్మవారి అలంకరణ ఎలా ఉంటుంది, అదేవిధంగా నైవేద్యం ఏం సమర్పించాలి ఈరోజు? మహిషాసుర మర్దిని అమ్మవారు ఎలా ఉంటుందంటే అమ్మవారి యొక్క చీర కొద్ది చోట్లలో ఎర్రపు రంగు చీర కడతారు. ఆ అమ్మవారి కొన్ని చోట్ల ఏంటంటే వంకాయ రంగు చీర కట్టేసి మినపగారెలు, తర్వాత అమ్మవారికి మినపగారెలు, దాంతోపాటుగా దద్దోజనము, కొద్దిపాటిగా చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర ఇవి నివేదనగా పెట్టుకోవచ్చు. అయితే అమ్మవారు ఎలా ఉంటుందంటే మహిషాసురమర్దిని అమ్మవారు ఒక చేతిలో ఒక చిప్పను పట్టుకొని ఆ చిప్పలో రక్తం కారుతూ ఉంటుంది. ఒక చిప్పను పట్టుకొని మరొక చేతిలో ఒక రాక్షసుని యొక్క తలను పట్టుకొని అదేవిధంగా ఒక చేతిలో ఖడ్గము, త్రిశూలాన్ని పట్టుకొని అమ్మవారు దర్శనం ఇస్తూ ఉంటుంది. అమ్మవారు ఎలా ఉంటుందంటే నాలుక బయటికి పెట్టుకొని, ఎర్రటి నాలుక బయటికి పెట్టుకొని అమ్మవారు జుట్టు విరబోసుకొని, కొన్ని శాస్త్రాలు ఏం చెప్తున్నారంటే, కొన్ని పురాణాలు ఏం చెప్తున్నారంటే అమ్మవారు ఎరుపు రంగు వర్ణంలో ఉంటారని చెప్తున్నారు. ఎరుపు రంగు అంటే బంగారము రాగి మిక్స్ చేసి ఏ రంగు వస్తుందో ఇంచుమించు మన మనిషి యొక్క రంగులో ఉంటుంది. కొన్ని శాస్త్రాలు ఏం చెప్తున్నారంటే అమ్మవారు నల్లగా ఉంటుందని కూడా కొన్ని శాస్త్రాలు చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క అమ్మవారిని ఎలా ఉంటుంది, ఇంకొక అవతారం ఎలా ఉంటుందంటే అమ్మవారి ఈ అవతారంలో మెడలో ఏముంటుందంటే అమ్మవారికి పురెలమాల ఉంటుంది. అమ్మవారికి పురెలమాల వేసుకొని ఆ చేతికి మొత్తం ఇక్కడ నడుము కాడ మొత్తం కూడా అమ్మవారు ఆ రాశుల యొక్క చేతులను కట్టుకొని మెడలో కూడా పురెలమాల వేసుకొని అతి క్రూర భయంకరంగా ఉంటుంది. అందుకే నేను ఏమంటానంటే, నేను ఎలా వర్ణిస్తాను అమ్మవారిని అంటే, అతి క్రూర భయంకర దుష్ట సంహారిణి, ధర్మస్థాపని, అధర్మ ధ్వంసని, భక్త రక్షని, దుష్ట శిక్షని,
కాలాతీతిని, కాలరూపిణి, అతిక్రూర భయంకరి, మాంసభక్షని, రక్తదాహ నివాసిని అని చెప్పేసి నేను అమ్మవారిని వర్ణిస్తాను నేను. ఎందుకంటే అమ్మవారు అంత భయంకరంగా ఉంటుంది. చిన్నపిల్లలు కనుక అమ్మవారిని చూసినట్టయితే భయపడతారు. కాబట్టి ఈ యొక్క అమ్మవారిని పూజించడం వల్ల ఏమవుతుందంటే సకల సుఖాలు కలుగుతాయి. ఈ అమ్మవారు అంటే ఏంటంటే సుఖాలు ఇచ్చే తల్లి. ఈ యొక్క అమ్మవారిని పూజించడం వల్ల ఏమవుతుంది, సకల సుఖాలు కలుగుతుంది. తర్వాత శత్రునాశనం కలుగుతుంది. ఎవరికైతే ఈ తాంత్రిక ప్రకారంగా కొన్ని చేస్తూ ఉంటారు, చెడు విద్యలు ఉంటాయి, కొన్ని శుద్ర విద్యలు అంటాం. మనం ఏం చేస్తామంటే చేతబళ్ళు కానీ ఈ బాణావతి ఇవన్నీ చేసేవారు ఉంటారు. అలాంటి యొక్క దానివల్ల ఏమన్నా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నా కానీ ఈ యొక్క అమ్మవారిని పూజించుకున్నా, ఈ యొక్క అమ్మవారి యొక్క ఆరాధన చేసినా కానీ అవి అన్నీ కూడా తొలగే అవకాశం అధిక మొత్తంలో ఉంటుంది. అయితే ఈ యొక్క అమ్మవారు మనకి ఎలాగంటే వంకాయ రంగు చీర కట్టుకొని దర్శనమిస్తూ ఉంటారు. కొన్ని చోట్ల ఎర్ర రంగు చీర ఉంటుంది. అమ్మవారికి నివేదనగా ఇందాక మీకు చెప్పినట్టుగా చక్కెర పొంగలి, దాంతోపాటుగా మన మినపప్పు గారెలు, పెసర గారెలు, దాంతోపాటుగా మనం ఏమైనా చేసుకుంటామంటే భక్షాలు. ఏ అమ్మవారికైనా భక్షాలు కామన్గా పెట్టొచ్చు, అందులో ఎలాంటి అభ్యంతరం లేదు. తర్వాత అమ్మవారికి చింతపండు పులిహోర, దద్దోజనము మన స్తోమతకు తగ్గట్టుగా మనకు అందుబాటులో ఉన్నాయి చేసుకొని అమ్మవారి నివేదన చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం కలిగి శత్రునాశనం కలిగి ఎవరైతే ఈ యొక్క దుష్టగ్రహ పీడలతో ఇబ్బంది పడుతూ ఉంటారో వారందరికీ కూడా అమ్మవారు రక్షించే అవకాశాలు అధిక మొత్తంలో ఉంటాయి. అయితే ఈ మహిషాసురమర్దిని అమ్మవారి తర్వాత కూడా రాజరాజేశ్వరి అమ్మవారి అవతారంలో అమ్మవారు కనిపిస్తారు. అయితే ఈ అవతారం ఎలా ఉంటుంది, అలంకరణ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి గురుగారు? ఓకే, చెప్తాను వినండి. నిదానికి నవదుర్గలు 9 అయిపోయినాయి. మహిషాసురమర్దిని యొక్క అవతారానికి నవదుర్గలు 9 అయిపోయినాయి. మనం ఏమంటాము, నవదుర్గలు అంటాము, నవరాత్రులు అంటాం. 9కి అక్కడ సమాప్తం అయిపోయినాయి. కానీ మనం ఏంటంటే అమ్మవారిని ఎప్పుడు కూడా ఉగ్ర రూపంలో చూడకూడదు. ఇప్పుడు ఎలాగంటే మన దగ్గరకు అమ్మవారు వచ్చారు, అమ్మవారు కోపంగా ఉన్నదనుకోనండి, ఎలా ఉంటుంది, ఎప్పుడెప్పుడు వచ్చి ఏం చేస్తుంది, ఎవరిని సమరసం తెలియదు. ఈ భక్తులు కూడా ఏంటంటే అమ్మవారు కోపంగా వచ్చింది అనుకోనండి, ఎలా ఉంటుందంటే భయపడతా ఉంటాం. కోపంగా ఉన్న అమ్మవారు, ఉగ్రంగా ఉన్న అమ్మవారి దగ్గరకు పోయి మనం చూడాలన్నా ఏమన్నా మాట్లాడాలన్నా మనం భయపడతా ఉంటాం. కానీ అమ్మవారు ఏం చేస్తుందంటే ఈ నవరాత్రులు చివరి రోజు ఉగ్రంగా ఉంటుంది అమ్మవారు, చాలా కోపం రూపంలో, ఉగ్ర రూపంలో మనం దర్శించుకుంటాం. తర్వాతి రోజు ఏం చేస్తామంటే రాజరాజేశ్వరిదేవి అమ్మవారిగా పూజ చేసుకొని అమ్మవారికి శాంతింపజేస్తాం. ఈ 9 రోజులు కూడా మనం పూజ చేసుకున్న తర్వాత చివరి రోజు అమ్మవారిని శాంతిపరుస్తాము. అందుకే చాలా దేవాలయాలలో కూడా చాలా చోట్ల ఏం చేస్తారంటే చివరి రోజే మహాపూర్ణావతి చేస్తారు. చివరి రోజు అమ్మవారికి వివిధ రకాల విశేష అభిషేకాలు, విశేషంగా అలంకరణ చేసి విశేషంగా అమ్మవారికి మహామంగళహారతి ఇచ్చేసి అమ్మవారిని శాంతింపజేసి నవరాత్రి సమాప్తం చేయడం జరుగుతుంది. అయితే 10వ రోజే మనకు దసరా ఉంటుంది. మళ్ళీ 10వ రోజే మనకు విజయదశమి అని చేసుకుంటాం. ఈ యొక్క అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారు అంటే ఏంటంటే శ్రీచక్ర రాజనిలయని రాజరాజేశ్వరి మాత అని అంటాం. శ్రీచక్ర రాజనిలయని అంటే శ్రీచక్రానికి అధిపతి. ఇందాక మీకు చెప్పాను, ఎవరెవరని చెప్పాను మీకు ఇందాక, బాలత్రిపుర సుందరి ఒక అధిష్టాన దేవత అని చెప్పాను. దాంతోపాటుగా మళ్ళీ ఏమని చెప్పాను, లలితా త్రిపుర సుందరి కూడా ఒక అధిష్టాన దేవత అని చెప్పాను. తర్వాత ఈ అందరికీ కూడా హెడ్ శ్రీచక్రంలో అంటే ఎవరయ్యా అంటే రాజరాజేశ్వరి దేవి. అందుకే మనం అంటాం శ్రీచక్ర రాజనిలేని రాజరాజేశ్వరి మాతాయే నమః అంటాం. ఈ యొక్క అమ్మవారిని పూజించుకుంటే రాజరాజేశ్వరి పేరు ఉంది. రాజ అంటే రాజరికం, రాజేశ్వరి రాజరాజేశ్వరి అంటే మనకు సకల సుఖాలు కలగజేసి ఒక ఉన్నత స్థాయిలో ఉంచే అమ్మవారు. ఆర్థికంగా, దాంతోపాటుగా ఆరోగ్య ప్రకారంగా, మానసికంగా అన్ని రకాలుగా కూడా మనకు ఆరోగ్యంగా ఉంచి ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళే అమ్మవారు ఎవరయ్యా అంటే ఈ యొక్క రాజరాజేశ్వరి దేవి. ఈ యొక్క అమ్మవారికి ఏంటంటే ఎరుపు రంగు చీర ధరిస్తుంది అమ్మవారు. అమ్మవారికి నివేదనగా ఏవన్నా పెట్టొచ్చు, పర్టికులర్గా ఇది మాత్రమే పెట్టాలని అమ్మవారికి ఏమీ లేదు. అమ్మవారికి ఏంటంటే భక్ష్యాలు, పులిహోర, దద్దోజనము, పెరుగన్నము, దాంతోపాటుగా వడలు, గారెలు, దాంతోపాటుగా మినపప్పు మినప గారెలు, పెసర గారెలు, తర్వాత కొన్ని పప్పు దినుసులతో మనం తాలింపేసి పెడతాం. అవి కూడా అమ్మవారికి సమర్పణ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని ఈ మధురము స్వీట్ కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ పెట్టుకొని అమ్మవారికి నివేదన చేసుకొని మన యొక్క కోరిక చెప్పుకుంటే ఈ 9 రోజులు ఏవైతే మనము అమ్మవారి పూజ చేసుకున్నామో, ఏ అమ్మవారి పూజ చేసుకున్నామో వీళ్ళందరూ కూడా ఎలాగంటే ఒకరోజు ఉగ్రంగా ఉంటారు, ఒకరోజు శాంతంగా ఉంటారు, ఒకరోజు ఉగ్రంగా ఉంటారు, ఒకరోజు శాంతంగా ఉంటారు. కానీ 9 రోజు అయిన తర్వాత చివరి రోజు ఏం చేస్తామంటే మహాబలిహరణము, మహాపూర్ణావతి అన్ని సమర్పణ చేసుకొని అమ్మవారికి రాజరాజేశ్వరి దేవి యొక్క అవతారములో అమ్మవారిని శాంతింపజేసి ఈ యొక్క జనాలకందరికీ కూడా లోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవ కోటికి, అదేవిధంగా ప్రతి ఒక్క జీవకోటికి అన్నిటికి కూడా నీ శాంతి రూపంగా దర్శనం ఇవ్వాలి తల్లి. ఎలాంటి ప్రళయాలు రాకుండా,
ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని చెప్పేసి అమ్మవారికి నమస్కారం చేసుకొని ప్రార్థన చేసి ఆ 10వ రోజు రాజరాజేశ్వరి యొక్క అవతారంలో అమ్మవారిని ఉద్వాసన చేయడం జరుగుతుంది. ఈ 9 రోజులు అమ్మవారి అవతారాల గురించి విశిష్టత గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు.